గతంలో వంటి మామిడి రైతు మార్కెట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్న ఫలంగా ఆందోళనకు దిగారు. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ భూమి కోల్పోతున్న రైతులందరికీ కూడా 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి అయితే హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఆ హామీని నెరవేర్చకుండా ఇన్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని, ఇప్పుడు ఉన్న ఫలంగా ఇంకా కొంత ల్యాండ్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, మాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే ఉద్దేశంతో రైతులైతే ఆందోళన చేపట్టారు. మార్కెట్ ముందు ఆందోళన చేపడితే వాళ్ళందరినీ కూడా మర్కూక్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ఇక్కడికి తరలించిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అసలు ఏం జరిగిందని రైతుల మాటల్లో అట్లాగే జిల్లా అధ్యక్షుడి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి ఏం జరిగింది? నమస్తే అండి. ఇప్పుడు వంటి మామిడి మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఈ చుట్టుపక్కల ములుగు మండలం కానీ, వర్గల్ మండలం కానీ, మర్కూక్ మండలం కానీ ఎక్కువ మంది కూరగాయలు పండించిన రైతులు ఆ మార్కెట్కి వస్తూ ఉంటారు. నిత్యము రద్దీగా ఉండే మార్కెట్. రైతులంతా రోడ్ల మీద అమ్మడం చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ చేశారు. సరే, రైతులు అంతా సహకరించే భూములు ఇచ్చారు. అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి మాట మీదకెళ్ళో లేకపోతే కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి కోట్ల విలువైన భూములు అవి. వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాలుగా గవర్నమెంట్ ల్యాండ్స్ అయినప్పుడు కూడా పేదవారికి అప్పుడు పట్టాలు ఇచ్చిన భూములు. ఉన్న పలంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అప్పుడే మార్కెట్ కడతామని చెప్పి వాళ్ళకు అతి తక్కువ ధర 8 లక్షలు ధర ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి 8 లక్షలు సరిపోదని రైతులు గొడవ పెట్టుకుంటే రైతులందరికీ 250 గజాల ప్లాటు మీరు కోరుకున్న చోట ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, అప్పుడున్న రాజకీయ నాయకులు లేకపోతే అప్పుడున్న మంత్రి ఒత్తిడి మేరకు, కలెక్టర్ వెంకట్రామరెడ్డి ప్రెషర్ మేరకు రైతులందరూ దాదాపు కొంతమంది కోర్టుకు పోయినా కూడా వాళ్ళందరినీ బెదిరించి నయాన భయాన భూములంతా అక్విజిషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలన్నర కాబోస్తుంది. దగ్గర ఇప్పటికీ అతి గతి లేదు మార్కెట్. అప్పటి నుంచి ల్యాండ్ తీసుకున్నారు కానీ కట్టలేదు ఇప్పటి వరకు మార్కెట్. కానీ కడితే కట్టుకోండి మేము ఇచ్చినామని కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే అసలు 40-50 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్న భూములు తీసుకోవడమే పెద్ద తప్పు. తీసుకున్న వాళ్ళు సరే సహకరించారు, ఏదో రకంగా ప్రభుత్వ ఒత్తిడి మేరకు భూములు ఇచ్చారు. కానీ వారు ఈరోజు 250 గజాలు ప్లాట్ ఇస్తాని ఆ రోజు నమ్మబలికి చెక్కులు ఇచ్చి తీరా వచ్చేసరికి ప్లాట్లు ఇవ్వకుండా రాత్రి మొత్తం మార్కెట్ అధికారులు కానీ మిగతా పోలీసు వాళ్ళ సహకారంతో ఆ ల్యాండ్ చదును చేయడం, అన్యాయంగా తీసుకొని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళ కూడా డిమాండ్ ఏంది? వాళ్ళు పోయి అడిగితే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, బెదిరియడం, కొట్టడం ఇదేం మంచి పద్ధతి కాదు. ఇది రాబో రోజులలో ఇది వేరే పరిణామాలకు దారితీస్తుంది. 2 గుంటలు ఉన్న రైతులు ఉన్నారు. ఎకరంలో 3-4 అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఒక తండ్రి పేరు మీద ఒక ఎకరం భూమి ఉంటే 3 అన్నదమ్ములు ఉంటారు. మరి 3కి 3 ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను పలానా మల్లయ్య పేరు మీద ఎకరం ల్యాండ్లో తీసుకున్నాము, మల్లయ్యకే ల్యాండ్ ఇస్తామని ప్లాట్ ఇస్తామంటే కుదరది. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ తండ్రి పేరు మీద ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు 2-3 అన్నదమ్ములు ఉంటారు. 2-3 అన్నదమ్ములకు కూడా ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అనుకున్నదే ఒక్క ఎకరం. ఎప్పుడో 1980-70 ఇందిరమ్మ కాలంలో పట్టాలు ఇచ్చిన భూములు ఇవాళ గుంజుకొని వాళ్ళ భూమి ఎకరం గుంజుకొని 250 3 ఎకరాలు తీసుకొని 4 ఎకరాలు తీసుకొని 200 గజాల ప్లాటు బిచ్చమేసినట్టు వేస్తూ దానికి ఇంకా బెదిరించుడు, దబాయించుడు. మేము ఈ దగ్గర 65 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినారని చెప్తా ఉన్నారు. సుమారుగా 70-75 మంది రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఏదైతున్నాయో ముందు ఆ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఆ భూమిలోకి వెళ్తే బాగుంటుంది. మీరు ఆ ప్లాట్లు ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రైతుల పక్షాన ఉంటుంది. అవసరం అంటే ధర్నా చేస్తాం, ఆ రోడ్డు మీద పెద్ద ఎత్తున బైఠాయిస్తాం. మండే నాడు రైతులందరినీ రమ్మన్నాం. స్థానిక ఎంపీ గారు రఘునందన్ రావు గారి సహకారంతో ఇంతకుముందుకే ఈటల రాజేందర్ గారు గజ్వేల్ పెళ్లికి వచ్చినప్పుడు చెప్పిపోయినారు, కలెక్టర్ గారితో మాట్లాడతా అని చెప్పి. వారిద్దరు పెద్దల సహకారం తీసుకొని మండే రోజు కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం. రైతులు మా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మా మండల పార్టీ అధ్యక్షులు, మిగతా మా లోకల్గా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, రైతులందరూ మండే ఇట్లాగూ ప్రజావాణి ఉంటుంది. కలెక్టర్ గారిని ఒకసారి కలిసి, అప్పుడేమో పాత కలెక్టర్ నోటి మాటగా ప్లాట్లు ఇస్తా అన్నాడు చెప్పిండు. మరి ఇప్పుడున్న కలెక్టర్ ఏమంటుంది, ఏం కథ అనేది చెప్పి ఆ కలెక్టర్ గారికి కలిసి ఈ 250 గజాల ప్లాట్ ఇచ్చే వరకు ఆ రైతులు అనేది ఆ భూములనే ఉంటారు. ఆ రోడ్డు మీదనే హైవే దిగ్బంధం చేస్తాం. రాబో రోజులలో తప్పకుండా ఈ ప్లాట్లు వచ్చే వరకు వారికి వెన్నుదన్నుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తప్పకుండా మేము కూడా మండే రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం ఈ రైతుల తరఫున. చెప్పండి, రైతులుగా మిమ్మల్ని ఎంత పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావాల్సి వచ్చింది? పోలీసులు ఏమని చెప్పి అయితే మార్కెట్ యార్డ్కి సంబంధించి
2022లో అప్పుడు ఉన్న మార్కెట్ చిన్నగా ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ హోదాలో వచ్చిండు. అయితే మార్కెట్ సరిపోతలేదు, కొద్దిగా మీరు మార్కెట్ రేట్ కొద్దిగా బాగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు 8,50,000 మా పక్కకున్న విలేజ్లో తునికి బొల్లారం కానీ ఆ పక్కకున్న మా మండల్లో 12,50,000 రూపాయలు ఆ రోజు ఉన్న అందరు భూసేకరణ చేసినప్పుడు ఆ రైతులకు 12,50,000 ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న హోదాలకు వచ్చినప్పుడు ఆ రోజు మేము సార్ తోటి మాట్లాడినాం. సార్ మరి ఏంది మా పరిస్థితి ఏంది, ఇది కరెక్ట్ కాదు సార్ అంటే 8,50,000 మేము మాట్లాడినాం. సార్ మమ్మల్ని కన్విన్స్ చేసారు, మీకు 250 గదాల ఫ్లాట్లు ఇస్తా అని చెప్పి అప్పుడు ఉన్న వెంకటరామరెడ్డి గారు మాతోటి మమ్మల్ని ఒప్పించిండు. ఆ రోజు బెదిరించిండు ఇట్లా నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు వెంకటరామరెడ్డి గారు మాట్లాడేటప్పుడు నన్ను బెదిరించిండు. అయినా సరే ఏమన్నా కానీ ఇప్పుడు అయ్యింది గత మేము 64 ఎకరాల భూమి ఇచ్చినాం. సరే మీరు అడిగారు 64 ఎకరాల భూమి ఇచ్చినాం. ఇప్పుడు మాకు మేము ఏమంటున్నాం అంటే 250 గదాల ఫ్లాట్లు వేయమంటున్నాం. మీరు ఆ రోజు ఏ మాట చెప్పారో ఆ మాటకు సంబంధించి 250 గదాల ఫ్లాట్లు ఇవ్వమంటున్నాం. వాళ్ళ పక్షాన ఈ రోజు మరకుక్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. సార్ మరి ఏం జరుగుతుందని చెప్పి నేను ఆడ లోకల్గా పోయి నేను అడిగితే నన్ను ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు పెట్టి తీసుకొని మరకుక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మా జిల్లా అధ్యక్షుడు నా తోటి ఉన్న అందరు మా బీజేపీ పార్టీ వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ రోజైనా చెప్తున్నాము, ఏ రోజైనా మాకు 250 గదాల ఫ్లాట్లు ఇస్తేనే మేము ఆ భూములకించి లేస్తాం, లేకపోతే లేచే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడే అన్నాడు, మేము రగన్నతోటి ఇట్లా ఇంతకుముందు మాట్లాడినా, రాజేందర్ అన్నతోటి ఇట్లా మాట్లాడినా, మీకు ఖచ్చితంగా బిడ్డ మీ ఎంబడ ఎప్పుడు ఉంటాం, మేము రైతులకు అన్యాయం జరుగుతుందంటే ఎప్పుడు ఉంటామని చెప్పారు. ఇంతకుముందు గిట్లా వేరే కాల్స్ గిట్లా వేరే వచ్చినాయి. వాళ్ళు గిట్లా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వేరే కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అందరూ చెప్తున్నది ఏంటంటే మేము మీకు ఇచ్చినట్టు అది ఇదని అని చెప్తున్నారు, కానీ అది అవాస్తవం. మీరు వచ్చి చూడండి, ఆడ మాకు 250 గదాలు ఇస్తే మేమే భూములు ఇస్తానికి రెడీగా ఉన్నాం కదా. అధికారులు ఏం చెప్తున్నారు? అసలు అధికారికి నేను చాలాసార్లు నేను కలెక్టర్ గారిని కలిసిన, నేను ప్రజావాణిలో ఇంతకుముందుకు ఇచ్చిన మేడం మాకు ఇట్లా పరిస్థితి జరుగుతుందని ఇస్తే ఏ రోజైనా కలెక్టర్ గారు మాకు రెస్పాన్స్ కాలేదు. సో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు రైతులు? ఏం జరిగింది కదా? ఏమైందంటే షర్ట్ కూడా చినిగిపోయినట్టున్నది. రైతులు ఆందోళనలో భాగంగా షర్ట్ కూడా చినిగిపోయినటువంటి సందర్భం చూడొచ్చు మనం. ఏం జరిగింది అసలు అక్కడ? ఏం లేదు, మాకు న్యాయం జరగాలని చెప్పి మేమంతా రైతులము పోరాడినాం. మాకు 250 గదాలు మాకు ఇస్తామని మాట ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడున్న వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండంగా మేము మాట విధంగా ఆ మాట మీద మేము నమ్మి చెక్కులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న కలెక్టర్లు కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ ఏమంటారు అంటే, మీకు రాతపూర్తంగా ఏమైనా రాసిచ్చినామా, నీ దగ్గర ఏమైనా ఉందా తీసుకురా, తీసుకొస్తే నీకు న్యాయం చేస్తాం, నీ దగ్గర ఏం లేదు నువ్వేం మాట్లాడొద్దు, నీ దగ్గర ఏమైనా ఉంటే పట్టుకొచ్చి మాట్లాడమని చెప్పి బెదిరింపులకు మనం గురి చేసారు. రైతుగా నేను పోరాడితే నన్ను రైతులు పోలీసులు మొత్తం నా బట్టలన్నీ ఎక్కడెక్కడ దింపేసారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి, ఒక 5 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఉటాగా లేపేస్తే నేను ఉండబోయి ఆ బర్ర నీడ కట్టేసుకోవాలి, ఆవుల నీడ దాదుకోవాలి. నేను ఎన్ని గంటలు అవుతుంది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి? మమ్మల్ని 12 గంటలకు తీసుకొచ్చారు. సో అంటే వ్యవసాయం చేసుకునే రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడితే ఇట్లాంటి పరిస్థితి ఉందని అయితే చూస్తున్నారు కదా. ఇది ఇక్కడ పరిస్థితి. రైతుల మాటల్లోనైతే అప్పుడు పూర్తిగా ఒక ఐఏఎస్ కదా, కలెక్టర్ కదా అని చెప్పేసి వెంకటరామరెడ్డి గారి మాటల్ని పూర్తిగా నమ్మారు. కేవలం ఓవరాల్ గా హామీ ఇచ్చాడు, మీకు ప్లాట్లు ఇస్తానులే అని చెప్పి అప్పుడు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచం కానీ అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఇట్లనే చేసిండు వెంకటరామరెడ్డి గారు. కేవలం నోటి మాటతో చెప్తూ రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ భూమి సేకరణ అయితే ముందుకు పోయిండు. సో అట్లాంటి పరిస్థితులే సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వీళ్ళకి కూడా ఎదురైంది. రైతు మార్కెట్ కోసం కూడా ఈ రైతులకు అదే మాటలు చెప్పి నమ్మబలికి వాళ్ళందరికీ కూడా ఆ ల్యాండ్ అక్వైజేషన్ చేసి మార్కెట్ పూర్తయిన తర్వాత చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మా 250 గజాలు మేమేం గొంతమ్మ కోరగలు కోరట్లేదు, మేమేం 100 ఎకరాలు అడగట్లేదు. మేము భూములు కోల్పోయింది కూడా రాజీవ్ రహదారికి పక్కనే మంచి డిమాండ్ ఉన్నటువంటి భూములు కోల్పోయినాం. అక్కడనే ఇంకొక దగ్గర 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి వాళ్ళ నోటి వాళ్ళే అన్నారు. ఇప్పటివరకు కూడా హామీ నెరవేర్చలేదని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆందోళన ఇట్లనే కొనసాగుతాయి. మాకు ఇచ్చిన హామీ నెరవేర్చేంత వరకు అయితే మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. వీలైతే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి సిద్ధమని చెప్పేసి అయితే ఈ వంటి మామిడి రైతు బజార్ కోసం భూములు కోల్పోయినటువంటి రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. స్టే ట్యూన్, వైడి న్యూస్. నేను మీ రమేష్ పోతురాజు.